హైకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా, చెంపదెబ్బలు కొట్టినా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారీ సంచలనమైనటువంటి తీర్పు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి బతుకేంటో తేలిపోయినటువంటి తీర్పు ఇది. అసలు ఇంతకీ హైకోర్టులో ఏం జరిగింది, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చీకటి బతుకు మనందరికీ తెలుసు. ఎన్నికలు కేవలం 2 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. రిజల్ట్ మాత్రం మే 4వ తేదీ వస్తుంది. ఆ రోజుతో జగన్మోహన్ రెడ్డి పీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విరగిపోబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోబోతా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో చివరి డ్రామాలు ఉంటాయిగా, చివరి ప్రయత్నాలు ఉంటాయిగా. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు తన చేతిలో నుంచి అధికారం పోతే, తను ఎన్నికల్లో ఓడిపోతే, తను ముఖ్యమంత్రిగా ఉండకపోతే మరోసారి తను జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఈసారి చిన్న సన్న కేసుల్లో కాదు, గతంలో అంటే తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి కేసులు. ఈసారి ఏం కేసులు? బాబాయిని ఘోరంగా నరికినటువంటి కేసులు. దాంట్లో దొరికిపోయారు ప్రూఫ్స్తో. 3 బెల్లం కూడా దొరికిపోయారు. అది వేరే సబ్జెక్టు, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఈలోపు ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా చేసినటువంటి డెకాయిట్ 420 తప్పుడు అరాచక అవినీతి పనులన్నింటిలో కూడా దీర్ఘకాలికమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు కోర్టు ఎన్నికలకి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండగా 13వ తేదీ పోలింగ్ జరగబోతా ఉంది. ఇవాళ 10వ తేదీ. ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డిని చెప్పు తీసుకొని 2 చెంపలు పగిలేలా కొట్టే విధంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ డివిజనల్ బెంచ్కి వెళ్తే డివిజనల్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుకి సమయం కూడా ఈ రోజుతో అయిపోయింది. కాబట్టి ఇక ఏమీ చేయక్కర్లేదు. ఈ నెల 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా ఏ నిధులు కూడా నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పథకాల కింద వేయటానికి వీలు లేదు అని నిలిపివేయడం జరిగింది. పైగా ఈ కేసుని వేసవి సెలవుల తర్వాత మేము విచారిస్తామని. అంటే ఎంత డెకాయిట్ అంటే జగన్మోహన్ రెడ్డి, ఎంత దుర్మార్గుడు అంటే, ఎంత 420 అంటే, ఎంత పనికిమాలినోడు అంటే, ఎంత పాకి ఆలోచనలు ఉంటాయంటే, జనవరిలో బట్టను నొక్కాడంటే ఈ పనికిమాలినోడు. ఏది మాట్లాడితే నేను బట్టను నొక్కా అంటాడు. ఏందా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి నువ్వు బట్టను నొక్కావా? ఒక రాజధాని కట్టి నువ్వు బట్టను నొక్కావా? ఒక పోలవరం పూర్తి చేసి నువ్వు బట్టను నొక్కావా? ఏం పీకావు? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి నువ్వు బట్టను నొక్కావా? మైనారిటీలకు రక్షణ కల్పించి నువ్వు బట్టను నొక్కావా? ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచి నువ్వు బట్టను నొక్కావా? సిగ్గుమాలిన నీతుమాలిన జగన్మోహన్ రెడ్డి అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి సూటిగా నేను అడుగుతా ఉన్నా. అయితే ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అప్పుడెప్పుడో జనవరిలో బట్టను నొక్కితే ఆ డబ్బులు ఎన్నికలకు 1 రోజు 2 రోజుల ముందు వాళ్ళ అకౌంట్లో పడితే ఏది జనరల్గా ఓటుకు డబ్బులు ఇస్తారు, 1000, 2000, 3000. సరే, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకొని మద్యం దగ్గర నుంచి, ఇసుక మాఫియా దగ్గర నుంచి, ఈ డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, భూ మాఫియా, ఎర్రచంద్రం మాఫియా, ఇన్ని మాఫియాలతో లక్షల కోట్లు దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓటుకు 20,000 అయినా ఇవ్వగలిగినటువంటి ఆర్థిక స్తోమత స్థాయిలో ఉన్నాడు. దాంతో పాటు తన అభ్యర్థులు కూడా డెకాయిట్గానే ఎంచుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే అతను ఎంత డబ్బు ఇచ్చినా సరే ప్రజలు ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420కి తెలియదు కదా. ప్రతిసారి మోసం చేద్దాం అనుకుంటాడు. ఒకసారి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని, రెండోసారి బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని, మూడోసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి కారు కూతలు కూస్తూ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈసారంట మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నా అంటాడు సిగ్గులేనుడు. ఏమయ్యా, నీ ఇంట్లో మంచి చేయలేను, నీ తల్లిని నీ పార్టీ నుంచి ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పదవి తీసేసావు, నీ చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు వట్ట ఇవ్వకుండా రోడ్డు పడేసావు, నీ చెల్లి నువ్వు జైల్లో ఉంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే నీ పార్టీ కోసం తనకి రాజకీయ అవకాశాలు కల్పించకుండా తన నడి బజార్లో నిలబెట్టావు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నీ ఇంట్లో వాళ్ళకే నువ్వు న్యాయం చేయకుండా నీ ఇంకో చెల్లి నా తండ్రిని చంపినటువంటి హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు హో అని చెప్పి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఉంటే నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు మంచి చేయకుండా మా ఇంట్లో వాళ్ళకి అట్లా చేస్తావు పరిగమాడా? అంటే అంత ప్రజలు అంత బానిసలు అనుకుంటున్నావా? అంత మోసం చేద్దాం అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ చిల్లరేసి అకౌంట్లో 10,000, 20,000, 15,000, 30,000 వేసి ఓయమోయమో ఇవన్నీ జలగానేసాడు. ఒరే నాయనా, నువ్వు వేసేది ప్రజల దగ్గర నుంచి 100 రూపాయలు దోచుకొని వాళ్ళకి 10 రూపాయలు చిల్లరగా వేస్తున్నావు అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు ఏమాత్రం నెరవేర్చావనేది ఇవాళ ప్రజలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, చివరికి నీ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నీతి, జాతి, నిజాయితీ కలిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ నిన్ను ఓడించడానికి అందరూ ఏకమై కంకణం కట్టుకుంటే ఇంకా చిల్లర డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి నీ బానిస అనేటువంటి వ్యక్తిని సీఎస్గా పెట్టుకోవడం ద్వారా జవహర్ రెడ్డిని నిన్నటి దాకా డీజీపీగా ఎవరు పెట్టుకున్నాడు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అతన్ని ఈసీ పీకి పక్కన పడేసి హరీష్ కుమార్ గుప్తాని
ఈసీ డీజీపీగా పెట్టింది. సిఎస్ను కూడా పేకాల్సింది ఉంచింది. ఆ సిఎస్ ఏమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గుడిగా చేస్తా ఉన్నాడు. పెన్షన్లు ఇవ్వకుండా, సరైన సమయానికి ఇవ్వకుండా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఇవ్వకుండా అనేక మంది మరణాలకి ఈ యొక్క సిఎస్ కారణమయ్యాడు. సరే, దానికి రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటాడు, సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, విచారణ ఎదుర్కొంటాడు, ఇది వేరే విషయం. అయితే ఇప్పుడు కూడా ఈ సిఎస్ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జనవరిలో నొక్కినటువంటి బటన్లకి ఇప్పుడు డబ్బులు వేస్తానంటూ పోలోమంటూ బయలుదేరాడు. ఒరే నాయన, ఇవన్నీ మింగవో, ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ అయ్యేంత వరకు నువ్వు ఎటువంటి ఇయటానికి లేదు, ఇంత అర్జెంటే ఉంది, కావాలంటే పోలింగ్ తర్వాత ఇచ్చుకో అని చెప్పి కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి డ్రామాలకి నాటకాలకి కోర్టు అడ్డుకట్ట వేసింది.